మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఓవరాల్గా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ మాటలో వివరించండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఆరుద్ర నక్షత్రం, రుద్రాన్ అరుద్రాహ రుద్ర నక్షత్ర అంటే ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క జన్మ నక్షత్రం. అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు గొప్ప అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారు, హాస్యాస్పదమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వారు, చలోక్తులు ఎక్కువగా విసిరేటటువంటి వారు, అలాగే జీవితంలో తను ఏదైనా పని అనుకుంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వ్యక్తులు. అంటే పట్టుపట్టని విక్రమార్కుడు ఎలాగైతే ఉంటాడో ఆ రకమైనటువంటి తరహాలో ఉంటూ ఉంటుంది. కానీ కోపం ఆవేశం వస్తే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ జీవితంలో ఏ పనినైనా కూడా మొదలు పెడుతూ ఉంటారు, అది కాకముందే మరొక పనిలో నిమగ్నమైపోతూ ఉంటారు. అంటే ఒకే పని, ఏదైనా పనులు వచ్చినప్పుడు ఒక పని పూర్తి అయిపోయిన తర్వాత మరొక పనిలోకి వెళుతూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు, ఒకేసారి మల్టిపుల్ పనులు ఎక్కువగా చేసేటటువంటి తరహాలో వీళ్ళ యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు పూర్వజన్మ సుకృతము చేత మంచి ఆలోచన, శౌర్యము, ధైర్యము, సాహసోపేతమైనటువంటి జీవితములు వీళ్ళకు చాలా ఇష్టమవుతూ ఉంటూ ఉంటాయి. వీళ్ళు 10 మందికి ఆదర్శంగా నిలబడేటటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. కానీ వీళ్ళ స్వభావం మంచిదే, మంచి ఆలోచన పరులే. కానీ ఎందుకో వీళ్ళ జీవితంలో సమాజంలో మంచి పేరును మాత్రం సాధించలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటూ ఉంటారు. వీళ్ళు ఎంతమందికి మంచి చేసినా కూడా మంచి అనేటటువంటి మర్యాద కానీ వీళ్ళకి ఎప్పుడూ కూడా దక్కకుండా వీళ్ళను సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కిందనే జమ వేస్తూ ఉంటారు. గుర్తింపు కోసం పాకలడే వ్యక్తులు అనుకోవచ్చు. గుర్తింపు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుర్తింపు ఎక్కువగా లేనటువంటి వ్యక్తుల్లో ఆరుద్ర నక్షత్ర జాతకులు ఒకరండి. వీళ్ళు మామూలుగా మనం ఏదైనా గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుర్తింపుని పొందలేనటువంటి వ్యక్తుల్లో వీరు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు 1, 2, 3, 4 పాదాలు కూడా మిథున రాశి అవుతుంది. ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే వీళ్ళకు జన్మ నక్షత్రాధిపతి ఎవరు అని అంటే కనుక ఈ నక్షత్రానికి అధిపతి రాహు అవుతూ ఉంటాడు. రాహు అయినటువంటి కారణం చేత ఏమవుతుందంటే వీళ్ళకు విందులు, వినోదాలు, విలాసాలు ఎక్కువగా కావాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఎక్కడనైతే ఎక్కువగా మద్యము, జూదము, మగువలు ఇలాంటివి ఉంటాయో అక్కడికి వెళ్ళాలని ఆతృత ఎక్కువగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు జన్మకాల దశ కూడా రాహుయే అవుతాడు. కాబట్టి వీళ్ళు పుట్టుకతోనే మంచి నైపుణ్యం. అలాగే రాహు మహర్దశ అనేటటువంటి చిన్నది కాదండి, చాలా విశేషమైనది. కాకపోతే వీళ్ళు పెరిగి పెద్ద అయినటువంటి వాతావరణ స్వభావము, అలాగే వీళ్ళు ఆలోచన దృక్పథ స్వభావము, ఇవి కొన్ని రకాలుగా మార్పు చెందుకుంటూ వస్తూ ఉంటాయి. పుట్టుకతోనే ఎవ్వరూ చెడ్డవాడు కాదు, పుట్టుకతోనే ఎవ్వరూ మంచివారు కాదు. వారు పెరిగే విధానము, వాళ్ళు ఆలోచించేటటువంటి విధానము మనిషిని ఒక వైపు తీసుకొని వెళుతూ ఉంటుంది. కాబట్టి ఆ తరహాలో చూస్తే వీళ్ళకు కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కూడా జన్మకాల రీత్యానే వీళ్ళకు సంక్రమిస్తూ ఉంటాయి. పూర్వజన్మ కర్మ చేత కూడా వీళ్ళు ఎక్కువగా బాధలు, ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. కానీ అది కొంతవరకు అనుభవించి దాని తర్వాత దాన్ని అధిగమించేటటువంటి క్యాపబిలిటీ మళ్ళీ వీళ్ళు సంపాదించుకునేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశికి, మిథున రాశికి అధిపతి బుధుడు అవుతూ ఉంటాడు. మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసే కొన్ని వ్యంగ్యమైనటువంటి పనుల ద్వారా వీళ్ళ జీవితంలో ఎవరు గుర్తు పెట్టుకోలేనటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళకు రాష్ట్రాధిపతి బుధుడు అవుతాడు. మంచి ఆలోచనలతో పాటు మల్టిపుల్ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వీళ్ళు ప్రతి ఒక్క పనిని నేర్చుకుంటారు. ఈ పని ఆ పని అయినట్టుగా అన్ని పనుల్లో వేలు పెడుతూ ఉంటారు. కానీ దేన్ని కూడా సరిగ్గా వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే గనక కొన్ని సందర్భాల్లో వీరు చేయకూడనటువంటి పనుల ద్వారా లేదా కొన్ని వెళ్ళకూడనటువంటి ప్రదేశాల ద్వారా వెళ్ళి కొన్ని చేయకూడని పనులు చేసి వీళ్ళు పేరును పోగొట్టుకునేటటువంటి తరహాలు కూడా వీళ్ళ జీవితంలో చాలా మట్టుకు కనిపిస్తాయి. దాదాపుగా వీళ్ళ జీవితంలో 30 సంవత్సరాలు వచ్చేంత వరకు స్థిరపడేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో కనిపిస్తుంది. 30 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచించడము, అప్పుడు బాధపడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 30 సంవత్సరాల తర్వాత జీవితం అంటే ఏంటో విలువ తెలుసుకొని స్థిరపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్లకు
ద్విస్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ఒక మాట మీద నిలకడ లేనటువంటి వ్యక్తులు. పొద్దున ఒక మాట మాట్లాడుతూ మరి రాత్రి మళ్ళీ సూర్యాస్తమయం అంటే సూర్యుడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ మాట చేంజ్ చేసేస్తున్నారు. అంటే వీళ్ళకు పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట ఉంటూ ఉంటుంది. పొద్దున్న మాట సాయంత్రం ఉంటుంది, సాయంత్రం ఉన్నటువంటి మాట మళ్ళీ పొద్దున కనిపించదు. కాబట్టి ద్విస్వభావం కలిగినటువంటి వారు. మనసులో లోపల ఒకటి ఉంటుంది, బయట మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది. లోపల తిట్టుకుంటూ ఉంటారు, బయట పొగుడుతూ ఉంటారు, లేదా బయట తిడుతూ ఉంటారు, లోపల కాస్త ఎంతో కొంత మంచి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు ఒకరని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క అదృష్ట వారము బుధవారం అవుతుంది. వీళ్ళు ఏ పని చేసినా, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు ఏ పని చేసినా కూడా బుధవారం రోజున చేయడం చాలా విశేషంగా కలిసి వస్తుంది. అలాగే ఉపవాసం ఏదైనా ఉండాలంటే సోమవారం ఉండాలి. శివుడి యొక్క జన్మ నక్షత్రము, అలాగే సోమవారం ఉపవాసం ఉండడం వల్ల ఆరుద్ర నక్షత్ర జాతకులు కొద్దిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అదృష్ట దిశ ఈశాన్యము. ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఈశాన్య భాగం చాలా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా ఈశాన్యం వైపు ప్రయాణం చేసి ఆ తర్వాత మిగతా ప్రయాణం చేస్తే వీళ్ళకు చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే అదృష్ట రంగు వచ్చేసి వీళ్ళకు గ్రీన్ కలర్ అంటే పచ్చ రంగు వీళ్ళకు చాలా కలిసి వస్తూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు ఏదైనా రింగు పెట్టుకుంటే పచ్చ పెట్టుకోండి, మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే శుభమాసాలు. వీళ్ళ జీవితంలో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వీళ్లకు ఏ నెల చాలా కలిసి వస్తుంది, ఏ నెల వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి నెల అంటే వీళ్లకు ముఖ్యంగా ఏప్రిల్ ఇంకా మే, ఈ 2 నెలలు వీళ్ళకు చాలా కలిసి వస్తాయి. ఈ నెలలోనే ఎక్కువగా శుభకార్యాలు చేయడము, ఈ నెలల్లోనే ఎక్కువగా లావాదేవీలు చేయడము వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 4 కానీ 5 కానీ అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. అలాగే వీళ్ళకు ఘాతవారము వచ్చేసేసి సోమవారము ఘాతవారము. వీళ్ళు ఏదైతే ఉపవాసం ఉంటున్నారో ఆ వారం ఘాతవారంగా నిర్ణయించడం జరిగింది. విధియ, సప్తమి, అలాగే ద్వాదశి, ఈ 3 తిథులు కూడా వీళ్ళకు ఘాత తిథులు. విధియ, సప్తమి, అలాగే ద్వాదశి, ఈ 3 తిథుల్లో ఎలాంటి పనులు కూడా చేయకూడదు. చేయకూడనటువంటి వారము వచ్చేసేసి సోమవారము, చేయకూడనటువంటి తిథులు వచ్చేసి ఈ 3 తిథుల్లో ఎలాంటి లావాదేవీలు కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదా ఏదైనా కొత్త ఊర్లకు ప్రయాణం చేయడం కావచ్చు, ఈ తిథులలో ఈ వారంలో చేయకూడదు అని శాస్త్రము. గురుగారు, మనకి జీవితంలో కొన్ని దశలు వస్తూ ఉంటాయి, టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటారు. అలాంటి దశలు వచ్చినప్పుడు వాటిని మనం కరెక్ట్గా వినియోగించుకోవాలి. కొంతమంది వాటిని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి మంచి దశలు అంటే లైఫ్లో ఎప్పుడు వస్తాయి, ఆ టైంలో వీళ్ళు ఎస్పెషల్లీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు అభివృద్ధిలో రావాలి? ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు 25 సంవత్సరాలు గడిచిన తర్వాత, వాళ్ళ జన్మకాల దశ నుంచి 25 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో మంచి ప్రయోజకరమైనటువంటి దశ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఉన్నారో వాళ్ళకి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక జీవితంలో మంచిగా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు కొన్ని మార్చుకునేటటువంటి స్వభావాలు చెప్తాను. కోపము, ఆవేశం తగ్గించుకోవాలి. అలాగే మనం మాట్లాడేటప్పుడు మనం నోటి నుంచి వచ్చినటువంటి మాట మీద నిలబడాలి, అది మంచి అయినా చెడైనా. అలాగే మనం మాట నిక్కచ్చిగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండేటటువంటి మాటలే మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళు కొన్నిసార్లు వీళ్ళ మాటల వల్ల కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన తీరుని ఎదుటి వాళ్ళు పసిగట్టేసి పెద్దగా మర్యాద ఇవ్వలేకనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలలో వీళ్ళు చాలా సంపాదించేటటువంటి విషయంలో కానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ, లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం పట్ల శ్రద్ధ ఉండాలి. కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తే ఈ చెప్పినటువంటి 4 పనులు కానీ వీళ్ళు జీవితంలో ఆచరిస్తే తప్పకుండా జీవితంలో సక్సెస్ని సాధిస్తారు. ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు పెద్దగా ఎవరి మాట పట్టించుకోరు. ఒకవేళ చెప్పినా కూడా సరేలే చూద్దాంలే అని అంటారు, కానీ అవి పెడచెవిన పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఏమిటి అని అంటే గనక ఈ చెడు వ్యసనాల ద్వారా కావచ్చు, స్త్రీ మూలకంగా లాంగ్ టర్మ్లో ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి జీవితంలో. ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడో చేసిన తప్పుకి ఎప్పుడో శిక్ష అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడో సంవత్సరం కింద చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితులు కూడా ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. ఎక్కడైతే మనము రాంగ్ స్టెప్ వేసామో, ఒక్క రాంగ్ స్టెప్ వల్ల జీవితాంతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు చాలామంది ఎదుర్కొంటున్నారండి. సపోజ్ ఉద్యోగంలో కావచ్చు, లేదంటే వ్యాపారంలో కావచ్చు, లేదా కుటుంబ విషయాలలో కావచ్చు, ఏదో చిన్న రాంగ్ స్టెప్, ఆ ఒక్క రాంగ్ స్టెప్ని కరెక్ట్ చేసుకోవడానికి
వీళ్ళు జీవితాంతం కష్టపడుతూనే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి జాతకాలు చాలా కొన్ని వందల జాతకాలు చూశానండి. కాబట్టి మనము జీవితంలో చేసే ఒక్క రాంగ్ స్టెప్ వల్ల జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటాయి. కాబట్టి మనిషి జీవితంలో చేయకూడనటువంటి 4 తప్పులు ఎప్పటికీ చేయకూడదు. జీవితంలో అంటే ఇది చాణక్య నీతిలో చెప్తూ ఉంటారు. జీవితంలో మన రహస్యాలు ఎవ్వరికీ కూడా తెలపకూడదు. మన సంపాదన మనకు వచ్చే ఇన్కము ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. కుటుంబ విషయాలు, కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు ఎవరితో పంచుకోకూడదు. అలాగే మన శత్రువులు ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళకి ఎప్పుడు కూడా సాన్నిహిత్యంగా ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ 4 విషయాలు గనక ఆరుద్ర నక్షత్ర జాతకులు గనక ఆచరిస్తే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారండి. అంత విశేషమైనటువంటిది ఆరుద్ర. కానీ ఇవన్నీ పాటించి గనక వీళ్ళు నేను చెప్పినటువంటిది గనక అనుసరిస్తే జీవితంలో చాలా సక్సెస్ అవుతారండి. సో వీళ్ళు ఉద్యోగం వైపు వెళ్తే బెటరా లేదంటే వ్యాపారం వైపు వెళ్తే బెటర్? కొంతమంది జీతాలు ఇచ్చే స్టేజ్లో ఉంటారు, అయినప్పటికీ వాళ్ళు జాబులు చేస్తూనే ఉంటారు. ఏది బెటర్ అంటారు గురుగారు వీళ్ళకి? ముఖ్యంగా ఆరుద్ర నక్షత్ర జాతకులకు వ్యాపారం చేస్తేనే కలిసి వస్తుంది. వాళ్ళకి వ్యాపార దృక్పథి చాలా ఉంటుంది, మాట్లాడే నైపుణ్యం చాలా ఉంటుంది. కాబట్టి ఉద్యోగం కంటే అంటే జీవితంలో నేను ఏ నక్షత్రం వారికైనా 27 నక్షత్రం వాళ్ళకి చెప్తున్నా, జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే నీ జీవితం ఒక బార్డర్లో ఉంటుంది. అంటే నీ వచ్చేటటువంటి జీతాన్ని నువ్వు అంచనా వేసుకొని దానికి లెక్కలు ఖర్చులు జమాలన్నీ వేసుకొని నిరంతరం నువ్వు కష్టపడితే ఆ వచ్చే జీతాన్ని నువ్వు అన్నిటికీ వినియోగించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం అలా కాదు. నువ్వు వ్యాపారము అనేటటువంటిది చేయడం ద్వారా నీకు ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. నువ్వు జీవితంలో ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతావు. అలాగే వ్యాపారం అభివృద్ధి అయిందంటే ఇంకా దాన్ని చూసి ఇంకో 10 రకాలైనటువంటి బ్రాంచెస్ పెడుతూ ఉంటావు. కాబట్టి ఆరుద్ర నక్షత్ర జాతకులు వ్యాపారం పెట్టడమే చాలా మంచి కార్యము అని చెప్పగలుగుతాను. అలాగే వ్యాపారం పెట్టడంతో పాటు వ్యాపారం చేయడం గొప్పతనం కాదు, తప్పకుండా వ్యాపారం గురించి అనుభవం ఉండాలి. వ్యాపారం చేయాలంటే కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. జీవితంలో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వ్యాపారం చేయాలంటే సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు తమ జీవితంలో తప్పకుండా ఉంటే వ్యాపారం చేస్తేనే కలిసి వస్తుంది అని ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తెలియజేస్తారండి. గురుగారు, ఇంకా విశేషంగా శుభ ఫలితాలు వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎదురు చూడాలంటే ఎటువంటి పరిహారాలు, ఎటువంటి క్షేత్రాలను నిత్యం దర్శించుకుంటూ ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి. జనవరి నెలలో కామాఖ్య అమ్మవారి యొక్క యాత్రను నేను తీయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆరుద్ర నక్షత్ర జాతకులు కనుక ఉంటే నాతో పాటు కామాఖ్య రండి. అక్కడ వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారి యొక్క యజ్ఞం చేయించడం జరుగుతుంది. ఈ జనవరి మాసంలో ఈ అమ్మవారి యొక్క మంచి సత్ఫలితాలను కలగడానికి, కొత్త సంవత్సరం కలిసి రావడానికి ఈ కామాఖ్యకి వెళ్ళి అమ్మవారి యొక్క యాగం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రావాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు అని అనుకుంటే, అయితే అది కూడా ఎవరు రావాలి? జీవితంలో సంకల్ప బలం కావాలి, ఆరోగ్యము, అలాగే అదృష్టము, అలాగే జీవితంలో మంచి ఎదుగుదల, అలాగే ఆర్థికపరమైనటువంటి విలువలు మాకు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు తప్పకుండా కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయానికి రండి. అక్కడ ఒక్కసారి వచ్చి మెడిటేషన్ చేసుకున్నా, అక్కడ యజ్ఞం చేసినా మీ జీవితంలో పడుతున్నటువంటి కష్టాలు ఆర్థిక పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోవడానికి ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆ క్షేత్రం చాలా కలిసి వస్తుంది. కాబట్టి అక్కడికి వెళదాము, తప్పకుండా వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ క్షేత్రానికి దర్శించుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శుభం లాభం కలుగుతుందండి. అలాగే చివరగా గురుగారు, వీళ్ళు జీవితాంతం చేసుకోవడానికి ఏదన్నా నిత్యం పరిహారం ఏదన్నా తెలియజేయండి. అలాగే నిత్యం చదువుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటే కూడా తెలియజేయండి వీళ్ళకి. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రము శివుడి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి శివుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రం చదువుకోండి. లేదు అని అంటే కనుక ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క నామస్మరణ చేసుకోండి. సోం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళం ఓంకారమమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.
అనేటటువంటి శ్లోకం చేయండి, సరిపోతుంది. ఓవరాల్గా ఆరుద్ర నక్షత్రం వారి యొక్క జీవితం కళ్ళకు కట్టినట్టు వారు వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.